ఆ కట్టెల పొయ్యి మించి పొగ వస్తుంటే వంట చేసేవారు. ఊక బస్తాలు అవి తేవడానికి వెళ్ళి సైకిల్ మీద కట్టుకొని తేవలసి వస్తే దత్తాత్రేయుడు గారు ఎంత ఇబ్బంది పడేవారు. చిట్ట చివరికి అప్పు కోసమని కిరాణా కొట్టుకు వెడితే గంట సేపు నిలబెట్టి వచ్చిన వాళ్ళందరికీ పొట్లాలు కడుతూ ఇటు పక్కకి తిరిగి ఇప్పటికింత అప్పు అయింది, అప్పు కట్టరు, అప్పు కోసం మాత్రం వచ్చేస్తారు, మళ్ళీ నీకు కందిపప్పు కావాలా, మళ్ళీ నీకు బియ్యం కావాలా అని తిడుతూ ఉండడం, మళ్ళీ వచ్చిన వాళ్ళకి పప్పులు కడుతూ ఉండడం. గంట సేపు చేతులు కట్టుకొని కిరాణా కొట్లో అన్ని తిట్లు తిన్న తర్వాత కేజీ ఇవ్వను, అరకిలో ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు డబ్బు, ఎప్పుడు పట్టుకొస్తావు అంటే ఆయన చిన్నపిల్లవాడు, ఆయన ఎక్కడ తెస్తాడు, మాది పేదరికం అండి, అమ్మ ఒక్కతే ఉంది, మా అమ్మ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తానండి అని బతిమాలుకుంటే గంట సేపు అందరి ముందు తిట్లు తిని తల వంచుకొని ఏడుస్తూ నిలబడి చిట్ట చివర సరుకులు ఇచ్చిన తరువాత ఆ సరుకులు పట్టుకుని ఇంటికి వెళ్ళి అమ్మ వండి పెడితే తిని పేదరికం అంటే ఏమిటో తెలుసు కాబట్టి అంత కష్టపడి చదువుకొని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యారు. ఆయన అమెరికాలో అంత పెద్ద స్పెషలిస్ట్ అయిన తర్వాత డబ్బులు దాచి ఆయన కొన్న మొట్టమొదటి విషయం ఏదో తెలుసా, 2 బంగారు గాజులు కొని ఆ గాజులు పట్టుకొని అమెరికా నుంచి వచ్చి, అమ్మా ఈ చేతులతో నన్ను ఎంత కష్టపడి పెంచావు, ఇన్ని మాటలు ఆశీర్వదించావు, ఉన్నా లేకపోయినా నువ్వు వృద్ధిలోకి రారా అని నన్ను ఎన్ని మాటలు ఓదార్చావు, అమ్మ నీకు నేను బంగారు గాజులు తెచ్చానమ్మా అని గాజులు అమ్మకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు పరిశీలించండి, అమ్మకి నాన్నకి అంత పెద్దపీట వేశారు. వాళ్ళ ఆశీర్వచనాలతో అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఒక్కొక్క గురువు చిక్కుతాడు పిల్లల్ని. మీరు ఏ మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి, మీరు పెట్టుకున్న ఆశయం వైపు నడిపించగలిగిన వారెవరంటే తల్లి, తండ్రి, గురువు. గురువుని గౌరవించాలి, గురువు మీద హాస్యం ఆడడం, గురువుకి పేర్లు పెట్టడం, గురువుని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏకవచన ప్రయోగం చేయడం పరమ దారుణమైనటువంటి విషయం. ఎప్పుడూ కూడా గురువుని గౌరవించడం, తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ మహానుభావుడు వస్తున్నాడు అనేటప్పటికీ యావత్ ప్రపంచం 2 చేతులెత్తి నమస్కారం చేసింది అబ్దుల్ కలాం గారికి. మీ పిల్లలకి చెప్పడం కోసమని చిట్ట చివర పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే గుండెలు నొక్కుకుపోయినట్టయిపోయి హార్ట్ అటాక్ వస్తూ జారి పడిపోతూ కూడా ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలకి ఏదో మంచి మాట చెప్పాలని చెప్తూ జారి పడిపోయి చనిపోయినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. అటువంటి అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకం రాశారు. ఆ ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకంలో ఒక విషయం రాసుకున్నారు. ఆయన 4వ తరగతి చదువుకునే రోజుల్లో ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు నమాజ్ చేసుకోవడానికి. వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడికో వెళ్ళారు. ఆ వ్యక్తి వచ్చి ఓ పట్టుపంచ, ఓ చీర, కొన్ని పువ్వులు, పళ్ళు, మధుర పదార్థాలు ఇవన్నీ అక్కడ పెట్టి, అప్పటికి వాళ్ళ నాన్నగారు పంచాయతీ ప్రెసిడెంట్ రామేశ్వరానికి, ఇవి నేను ఇచ్చానని చెప్పు బాబు అని తన పేరు రాసి ఒక కాగితం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. కలాం గారు 4వ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చి ఇవన్నీ ఎక్కడవని అడిగారు. నాకు తెలీదు, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, మీకు ఇమ్మన్నారు, అక్కడ పెట్టమన్నానన్నారు కలాం గారు. ఎప్పుడూ కొట్టని తండ్రి కలాం గారి వీపు వాచిపోయేటట్టుగా కొడితే తల్లి వచ్చి అడ్డుపడ్డారు. కొట్టేసిన తర్వాత కొడుకుని పిలిచి కౌగలించుకొని తండ్రి అన్నాడు, ఇవాళ నేను ఎందుకు కొట్టానో తెలుసా నిన్ను, ఇది నీకు జీవితాంతం గుర్తుండాలి. నిష్కారణంగా తగిన కారణం లేకుండా ఎవరైనా ఏమైనా బహుమానాలు ఇస్తే పుచ్చుకోవడానికి అలవాటు పడిపోతే నీతి తప్పి నువ్వు వాళ్ళకి ఉపకారం చేయవలసి ఉంటుంది. జీవితంలో బహుమానం తీసుకో కాదనను, కానీ నువ్వు వారికి ఏదైనా ఉపకారం చేసిన తర్వాత గౌరవ పురస్సరంగా నీకు ఏదైనా బహుమానం ఇస్తే పుచ్చుకోవాలి. అంతేకాని ఊరకనే బహుమానాలు పుచ్చుకోవడం అలవాటు చేసుకోకూడదన్నారు. కలాం గారి జీవితం ఎంత గొప్పదో తెలుసా?